హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోషి. సో జనవరి మంత్లో మనకి తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కదా. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మరి న్యూ టెట్ వస్తుంది అని చూస్తున్నారు. సో మరి ఎలాగా ముఖ్యంగా సీటెట్ 2024 రాసే వాళ్ళు ఉన్నారు. జనవరి 21 ఎగ్జామ్ ఉంది. సో రాసే వాళ్ళకి మరి తెలంగాణ డిఎస్సిలో అవకాశం ఇస్తారా లేదా అన్నది డిస్కస్ చేస్తాను. నేను పూర్తిగా ఫస్ట్ లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి. సో మన ఛానల్ యాప్లో న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్కి సంబంధించి ఆఫర్స్ ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. ముఖ్యంగా నేను కేవీఎస్ 2024 నోటిఫికేషన్ సంబంధించి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఎప్పటి వరకు వస్తుంది, ఎన్ని వేకెన్సీ మ్యాక్సిమం ఉంది అని చెప్పి. సో ఎవరైతే సీటెట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు అలాగే సీటెట్ ఎవరైతే రాయబోతున్నారో సీటెట్ 2024 రాయబోతున్నారో వాళ్ళు కూడా చూడండి లాస్ట్ వరకు. సో మరి ఇక్కడ తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఒకవేళ మనకి జనవరి మంత్లోనే వస్తే చాలామంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మళ్ళీ ఫస్ట్ నుండి అప్లై చేసుకోవాలని డౌట్. చాలా డౌట్లు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే మనకి అనుబంధ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. సో పోస్టులు మనకి వాటికి సంబంధించి కొన్ని యాడ్ చేసి మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి సంబంధించి మనకైతే ఏంటి కసరత్తులు జరుగుతున్నాయి కదా. సో వైరల్ కూడా అవుతుంది న్యూస్ అనేది. సో దీని గురించి మాట్లాడమని ముఖ్యంగా చాలా వరకు మనకి చెప్తున్నారు అనమాట. ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్లో నాకు చాలా మెసేజెస్ చేస్తున్నారు. మాట్లాడండి మేడం, మరి ఎలా మేడం. చాలామంది నాకు టెట్ మేము అవ్వలేదు, అసలు మాకు తెలంగాణ టెట్ లేదు, సీటెట్ లేదు, ఈ సీటెట్ అప్లై చేసాం, జనవరి 21 ఎగ్జామ్ ఉంది, మరి ఈ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఒకవేళ జనవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తే ఎలాగా, మరి మేము అప్లై చేసుకోగలమా, మరి మాకు అవకాశం ఉంటుందా డిఎస్సి రాయడానికి, లేదా రిజల్ట్ ఎప్పటివరకు వస్తుంది సీటెట్ 2024 ఎగ్జామ్ది చెప్పి అడుగుతున్నారు. ఛానల్ ఫస్ట్ టైం వీడియోస్ అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింక్లు ఇచ్చానండి, జాయిన్ అవ్వండి అందులో తప్పకుండా. సో అయితే ఇక్కడ మనకి ఒకవేళ జనవరిలోనే డిఎస్సికి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ ఉంటే మ్యాక్సిమం ఆ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అనేది మనకి ఫిబ్రవరి మంత్ వరకు ఉంటుంది. ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ మీకు జనవరి 21 సీటెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి మీకు రిజల్ట్ ఫిబ్రవరి 1 వీక్లో వస్తాయి. ఏంటి, ఫిబ్రవరి 1 వీక్. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా మీరు క్వాలిఫై అవుతారా లేదా అన్నది. సో ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఒకవేళ మనకి నిజంగానే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేస్తే పాత అప్లికేషన్స్ అలాగే ఉంటాయండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా ఛాన్సెస్ ఇస్తే కనుక మనకి సీటెట్ ఎగ్జామ్ అది మంచిగా జరిగింది, మేము పాస్ అయిపోతామన్న కాన్ఫిడెంట్తో ఎవరైనా ఉంటే మీరు కూడా చక్కగా కొత్త డిఎస్సి నోటిఫికేషన్కి మీరు అప్లై చేసేసుకోవచ్చు. మీకు అవకాశం ఇస్తే తప్పకుండా ఇస్తారు, అవకాశం అనేది ఉంటుంది. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇక్కడ న్యూ టెట్ అనేది తప్పకుండా పెట్టాలండి. పెట్టిన తర్వాతే మనకి డిఎస్సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రభుత్వం మరి ఎలా స్పందిస్తుందో మనం ఒకసారి చూడాలి. గవర్నమెంట్ డెసిషన్ అనమాట. వన్స్ మనకి న్యూ ఇయర్ 2024 ఒకసారి మనకి వచ్చిన తర్వాత మనం జనవరిలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. జనవరి ఫిబ్రవరిలో మనకి మంచిగా క్లారిటీ వచ్చేస్తుంది. డైరెక్ట్ డిఎస్సియా, టీఆర్టీయా, డిఎస్సియా, టీఆర్టీ వస్తుందా లేకపోతే టెట్ వస్తుందా, న్యూ టెట్ వస్తుందా. కానీ ఏది వచ్చినా సరే మీరు సీటెట్ జనవరి 2024లో మీరు జనవరి 21 రాసే ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి తప్పకుండా ఇందులో అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అప్లై ప్రాసెస్ అనేది మ్యాక్సిమం 1 మంత్ ప్రాసెస్. జనవరిలో వచ్చిన ఫిబ్రవరి వరకు మీకు ఏంటంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు తెలిసిపోద్ది కదా మీ రిజల్ట్, మీరు ఎంతవరకు పేపర్ అటెంప్ట్ చేయగలిగారు ఏంటి అనేది. ఇంకో విషయం ఏంటంటే కేవలం ఇక్కడ తెలంగాణ డిఎస్సి గురించి మాత్రమే కాకుండా కేవైసీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి త్వరలోనే రాబోతుంది. సో త్వరలోనే అంటే మ్యాక్సిమం మనకి సెంట్రల్ న్యూసెస్ని బట్టి చూసుకున్నట్లయితే జనవరిలోనే అంటున్నారు వీళ్ళు. 2024కి నోటిఫికేషన్ జనవరి ఫిబ్రవరి, మ్యాక్సిమం మే కల్లా మీకు మే జూన్లో మీకు రావడం. సో ఎందుకు అంటే మనకి అసలు కేవీఎస్ సర్కిల్ ఒకసారి చూసుకున్నట్లయితే కేవీఎస్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి ఏంటండి రిక్వైర్మెంట్ అయితే తీస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కేవీఎస్కి కేవలం సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. స్టేట్ టెట్లు అనేవి మనకి ఇక్కడ పనిచేయవు, సీటెట్ ఉండాలి. అందుకే నేను చెప్పాను సీటెట్ అప్లై చేసుకోండి. సీటెట్కి సంబంధించి
సర్టిఫికేట్ అనేది మీ దగ్గర తప్పకుండా ఉండాలి. సీటెట్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు కేవీఎస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. పిఆర్టీ ఉంటుందండి ప్రైమరీకి, హై స్కూల్, పీజీటీ డీజీటీలు ఉంటాయి, పిఆర్టీ ఉంటాయి. సో ఈసారి అయితే మనకి 5,000 5,000 చిల్లర అయితే మనకి నోటిఫికేషన్ రాబోతుంది అనమాట. లాస్ట్ ఇయర్ మనకి 6,000 ప్లస్ అయితే వచ్చింది కదా, ఈసారి 5,000 ప్లస్ ఉంటుంది అంటున్నారు నోటిఫికేషన్ కేవీఎస్కి సంబంధించి. సో సేమ్ సీటెట్ ఎగ్జామ్ లాగే ఉంటుంది. ఏదైతే సీటెట్ మనకి హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, అలాగే కేవీఎస్ ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది. సో 2016లో నోటిఫికేషన్ వచ్చింది కేవీఎస్, నెక్స్ట్ 2018లో వచ్చింది. కరోనా వల్ల మళ్ళీ మనకి పోస్ట్ పోన్ అయ్యి 2022లో వచ్చింది. ఇప్పుడు 24, 25కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. సో 24లో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు పెడితే ఎగ్జామ్ 24 ఎండింగ్ పెట్టచ్చు, లేదా మనకి 25 స్టార్టింగ్లోనే ఎగ్జామ్ అని పెట్టచ్చు. సో సీటెట్ పాస్ అయిపోయాం, మనం కేవీఎస్ గురించి చూస్తున్నామన్న వాళ్ళు కేవీఎస్ మీద మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే స్టేట్ డిఎస్సీలకు సంబంధించి కూడా ఎవరైతే మాకు టెట్ లేదు అన్న వాళ్ళు ఈ సీటెట్ ఎగ్జామ్ January 21st జరిగే ఎగ్జామ్ని మంచిగా రాయండి. సీటెట్ అలాగే స్టేట్ టెట్ డిఎస్సీకి సంబంధించి క్లాసెస్ ఎలాగో ఉన్నాయి మన ఛానల్లో. వన్స్ కేవీఎస్ నోటిఫికేషన్ వచ్చాక కేవీఎస్కి సంబంధించి కూడా నేను కోర్సెస్ అనేవి లాంచ్ చేస్తాను. స్పెషల్ బ్యాచ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. సో తప్పకుండా ఉంటుందండి, రాయండి, మంచిగా రాయండి, క్వాలిఫై అవ్వండి. సీటెట్ ఎవరైతే 21st ఎగ్జామ్ రాయబోతున్నారో జనవరి, పాస్ అయిన వాళ్ళు ప్రతి అభ్యర్థికి కూడా మనకి తెలంగాణ డిఎస్సిలో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బికాజ్ మనకి అప్లై ప్రాసెస్ అనేది మ్యాక్సిమం 1 మంత్ 15 days వరకు మనకి అప్లై చేయడానికి ఉంటుంది. జనవరిలో వచ్చిన ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఫిబ్రవరి 1st వీకే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది, 1st or 2nd వీకే మీకు సీటెట్ రిజల్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో అది మనకి ఇక స్మాల్ ఇన్ఫర్మేషన్. సో న్యూ టెట్టా లేకపోతే డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఏంటి అన్నది జనవరి మంత్ వరకు వస్తే కానీ మనకి తెలియదు అనమాట. అప్పటి వరకు సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు సీటెట్ మీద పెట్టండి కాన్సన్ట్రేషన్. సో సీటెట్ టెట్లు అన్నీ అయిన వాళ్ళు డిఎస్సికి మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచండి. వీడిని తప్పకుండా లైక్ చేయండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.